సన్యాస ధర్మం శరీర సౌఖ్యం. పరమాచార్య స్వామి వారు మధ్యాహ్నం పూట విశ్రమించడం ఎవరూ చూడలేదు. కానీ స్వామివారి చివరి సంవత్సరాలలో తీవ్రమైన ఉపవాసాల వల్ల శక్తి సన్నగిల్లడంతో కొద్దిసేపు సేద తీరక తప్పని పరిస్థితి కలిగింది. మహాస్వామివారు నేలపై నారచాపపై పడుకుని భక్తులకు దర్శనమిచ్చేవారు. స్వామివారు అలా పడుకుని ఉండగా నేలపై పడి సంస్కారాలు చేయరాదని భక్తులకు తెలిపేవారు. స్వామివారు చర్మం చాలా సున్నితమైనది. పీచుతో చేసిన చాపపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పడుకోవడం వల్ల వారి వెనుక భాగం అంతా గీరుకొని పోవడం భక్తుల దృష్టి దాటిపోలేదు. ఒకసారి సుందరరామన్ అనే భక్తుడొకరు స్వామివారి వీపు భాగం అలా గీరుకుపోవడం చూసి చాలా బాధపడ్డాడు. స్వామివారు ఇటువంటి చాపపై ఎందుకు పడుకోవాలి? పత్తి పట్టుతో చేసిన పరుపుపై ఎందుకు పడుకోరాదు అని ఆలోచించాడు. ఈ విషయం ఎవరితోనూ చర్చించలేదు. ప్రసాదం తీసుకుని చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నై వెళ్ళిన వెంటనే మొదటగా ఒక పరుపులు తయారు చేసే దుకాణానికి వెళ్ళాడు. 2 రోజుల్లో వెల్వెట్ వస్త్రంతో కుట్టిన పట్టు పరుపును తయారు చేయించాడు. తానే దాన్ని తీసుకుని శ్రీమఠానికి వచ్చాడు. ఎంతో సంతోషంతో ఇప్పటికిప్పుడు స్వామివారు దీనిపై పడుకొని చాలా సౌకర్యంగా ఉంది అని అంటారని అనుకున్నాడు. ఆ పరుపుని స్వామివారు ముందుంచాడు. సేవకుడు బాలుమామ స్వామివారితో సుందరరామన్ స్వామివారి కోసం పరుపు తెచ్చాడు. నారచాపపై స్వామివారు పడుకోవడం చూసి చాలా బాధపడ్డాడు అని చెప్పారు. స్వామివారు దాన్ని దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పి దాన్ని తాకారు. సుందరరామన్ చాలా ఆనందించాడు. ఖచ్చితంగా స్వామివారు దానిపై విశ్రమిస్తారని, ఇక స్వామివారి వీపు గీరుకుపోవడం ఉండదు అని అనుకుంటున్నాడు. ఇది చాలా మెత్తగా ఉంది అని అన్నారు స్వామివారు. అవును పెరియవా, పైన ఉన్నది వెల్వెట్తో చేసినది. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. కానీ అది 2 సంవత్సరాలలాగా గడిచింది. అర్జునుడు భీష్మునికి పరుపు ఏర్పాటు చేశాడు. అది ఎటువంటి పరుపో నీకు తెలుసా అని అడిగారు స్వామివారు. బాణాల పరుపు. అవును, అదే ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది. దేవలోకం నుండి పరుపు కావాలని తలుచుకుని ఉంటే ఇంద్రుడు వెంటనే ఒక పరుపు పంపేవాడు. మరలా నిశ్శబ్దం. చూడు, అక్కడ ఒక ముసలివాడు ఉన్నాడు చూసావా? అతను 80 సంవత్సరాల రైతు. అప్పులు తీర్చలేక సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. కొద్దిసేపు మౌనం. ఈ పరుపును అతనికి ఇవ్వు. తలగడ దుప్పటి కూడా కొనివ్వు. కనీసం కొద్ది రోజులైనా అతను హాయిగా నిద్రపోతాడు. సుందరరామన్ స్వామివారి మాటలను విన్నాడు. స్వామివారి మాట అంటే అది సాక్షాత్తు పరమశివుని మాట, అవును కదా? వెంటనే సుందరరామన్ తలగడ దుప్పటి కొని అన్నింటినీ ఆ రైతుకు ఇచ్చారు. స్వామివారు తర్వాత ఇలా అన్నారు. నారచాపతో నేను ఆనందంగా ఉన్నాను. ఆ మెత్తని పట్టు పరుపుపై నేను పడుకోలేను. అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నాకు నారచాప అంటేనే ఇష్టం. వేరేవన్నీ పనికిరానివి. స్వామివారు నిరాడంబరత్వానికి మారు రూపం.